జై భీమ్. నేను చింతకుండ చింతయ్య మాదిగ. గత కొద్ది కాలం నుండి మదవాదులు చేస్తున్నటువంటి విభజించు పాలించనే విధానంలో రిజర్వేషన్ల కోసమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద వివిధ రకాలుగా కొంతమంది మన సోదరులు, మాల సోదరులు, దాంట్లో పేరు మోసిన వ్యక్తులు, మేధావి వర్గం కూడా కొన్ని వేదికలపైన చాలా జుగుప్సకారంగా మాట్లాడడం జరుగుతున్నది. మనవాదులే మనల్ని విభజించి పాలించమంటే మనవాదం అనుకున్న వాళ్ళు కూడా మీరు మనవాదులు అవుతున్న తీరును చూసి కొంచెము బాధ కలిగి మాట్లాడుతున్న అంశము. అన్నగారిని ప్రత్యేకించి రేంజర్ల రాజేష్ అన్న గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అన్నగారు రాజ్యాంగం మనకు రాసినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు ఒక సూత్రాన్ని చెప్పారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగినప్పుడే, వాళ్లకు రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందన్న సూత్రాన్ని యాదిమరిచినవా రేంజర్ల రాజేష్ అన్న గారు? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలలో విషం ఉంది తప్ప ప్రేమ లేదు, ద్వేషం ఉంది తప్ప ఆప్యాయత లేదు, ఆవేశం ఉంది తప్ప ఆలోచన లేదు, ఖండకావర ఉంది తప్ప కనికరం లేదు. నేను దయచేసి మిమ్మల్ని ఎంతో అభిమానించే వ్యక్తిగా, జాతి కోసం మీరు ఉమ్మడిగా ఎంతో కష్టపడతారనుకున్నాను. కానీ ఈ విధమైన విద్వేషాలు రెచ్చగొట్టి మనకు ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే దాంట్లో సమన్యాయం ఉందా లేదా అనే ఆలోచన చేయకుండా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మాల సదస్సులు పెట్టకుండా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క విద్వేషపూరితమైన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి రేపొద్దున మనవాదులకే అవి ఉపయోగకరంగా మలుతాయని మీకు తెలిసిన విషయాన్ని కూడా మీరు ద్వేషంగా మలిసి చెప్తున్నారంటే మీరు కూడా మనవాదిగా తయారవుతున్నారని మేము ఆలోచిస్తున్నాం. దయచేసి ఇలాంటి కుట్రలకు తెరలేపకండి. ఇప్పుడిప్పుడే ఒకటవుతున్న సమూహానంగా ఉండనీయకుండా మళ్ళీ విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరైనా ఏ కుల మేధావి అయినా దయచేసి మన బడుగు బలహీన వర్గాలందరూ కలిసి ఒకతాటిపైకి రావాలి తప్ప మనం కొట్లాటలు పెట్టుకొని ఇప్పటికే కొంతకాలము చీలికలు పోయి అక్కడిక్కడ విసిరేయబడ్డట్టున్న విస్తారాకులు లెక్క, ఎంగిలాకులు లెక్క వాటిని కుక్కలు నాకుతున్నాయి. అంటే మన జీవితాలు కుక్కలు చింపిన ఇస్తారు లెక్క అయిపోతున్నాయి. దయచేసి ఈ అంశాల పట్ల మేధావి వర్గం ఎవరున్నా కానీ కుట్రలకు తెరలేయకుండా మీరు మన యొక్క కులాలను ఐకమత్యం చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ నమస్కారం. జై భీమ్.